రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించి ఆ షో నిర్వాహకులకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. కంటెస్టెంట్స్కు సైతం ఊహించని స్థాయిలో పేరు తీసుకొచ్చింది. ఈ షో గ్రాండ్ ఫినాలే రోజున నిర్వాహకులపై పల్లవి ప్రశాంత్పై కేసులు నమోదు కాగా ఆ కేసులు సైతం పరిష్కారం అయ్యాయని సమాచారం అందుతుంది. మరోవైపు బిగ్ బాస్ ఫ్యాన్స్ ఈ షో కోసం ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ షో సీజన్ 8కు కూడా నాగార్జున గారి హోస్ట్గా వ్యవహరించనున్నారని, పోస్ట్ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని బొగ్గాట. జూలై నెల మొదటి వారం నుంచి బిగ్ బాస్ షో సీజన్ 8 మొదలు కానుంది. అయితే ఈ నెలాఖరు నుంచి బిగ్ బాస్ షో కోసం కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలు కానుందని సమాచారం అందుతుంది. బిగ్ బాస్ షో సీజన్ 7 రేటింగ్స్ పరంగా అదరగొట్టింది. బిగ్ బాస్ షో సీజన్ 8ను కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ చేయాలని బిగ్ బాస్ టీం ఎంతో కష్టపడుతుందని తెలుస్తుంది. బిగ్ బాస్ షో తెలుగు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ఛాన్స్ ఉందని నెటిజన్లు చెప్తున్నారు. గతంతో పోల్చి చూస్తే నాగార్జున సైతం హోస్టింగ్ విషయంలో కొంత మారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాకు ఈ షోకు భారీ రేంజ్లో పారితోషికం దక్కుతుంది. బిగ్ బాస్ షో సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్ళనంటూ కుమారి ఆంటీ పేరుతో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో ఎలాంటి కంటెస్టెంట్స్లను ఎంపిక చేస్తారో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 8కు సంబంధించి త్వరలో అధికారికంగా మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. మరో ఎంటర్టైన్మెంట్ ఛానల్లో బిగ్ బాస్ షో ప్రసారం కానుందని వార్తలు వినిపించినా ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. త్వరలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వస్తుందని తెలుస్తుంది. ఓ బుల్లితెర హీరో కూడా ఈ సీజన్లో కనిపించబోతున్నాడని టాక్ నడుస్తుంది. ఆయనే కార్తీక దీపం హీరో నిరుపం పరిటాల. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిరుపం ఈ విషయాన్ని నేరుగా చెప్పారు. మీరు బిగ్ బాస్కు వెళ్లే అవకాశం ఉందా అని అడగ్గా ఏమో చెప్పలేము, అప్పుడు వెళ్లాలనిపిస్తే వెళ్తానంటూ వివరించాడు. కానీ శోభా శెట్టి, అమర్దీప్ వాళ్ళలాగా తనకు అంత ఖచ్చితంగా వెళ్లాలనే కోరిక అయితే లేదని, కానీ అవకాశం వస్తే మాత్రం ఆలోచిస్తారని పేర్కొన్నాడు. అంతేకాకుండా తాను ఏం చేయాలనుకున్న తన భార్య సపోర్ట్ ఉంటుందని, దేనికైనా ఓకే చెప్పాలనుకుంటే వెంటనే ఓకే చెప్పగలుగుతానని కూడా వివరించారు నిరుపం. దీన్ని బట్టి చూస్తే ఆయన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కు ఖచ్చితంగా వెళ్తారనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో నీతోనే డాన్స్ కార్యక్రమం నడుస్తుంది. ఈ షో ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. గత సీజన్ సెప్టెంబర్ నెలలో ప్రారంభమైంది. అయితే సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కావడానికి కాస్త ఆలస్యమైంది. అయితే సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో సీజన్ 8ని కాస్త ముందుగానే ప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే నీతోనే డాన్స్ జూలై నెల మొదటి వారానికి కంప్లీట్ చేసి అదే నెలలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభిస్తారంట. అయితే ఈ సీజన్కి కంటెస్టెంట్స్ని ఎంపిక చేయడం కీలకంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.